ఈరోజు మారుతున్న యుగానికి అనుగుణంగా విద్యార్థులని మనం తీర్చిదిద్దలేకపోతున్నాం. టెక్నాలజీ విప్లవం జరుగుతుంది. సంథింగ్ ఒక క్వశ్చన్ మమ్మల్ని ఎప్పుడు హిట్ చేస్తుంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ స్కిల్ని పెంపొందించుకుంటేనే ఉద్యోగం వస్తుందనేది. ఈరోజు మన ముందు ఉన్నది డాక్టర్ ఎన్వి సురేంద్రబాబు గారు. నమస్తే. ఈరోజు మన ముందు ఉన్నది ఒక మామూలు గెస్ట్ కాదండి. 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ప్లేస్మెంట్స్లో వారి కళ్ళ ముందు ఎంతోమంది వారి కెరియర్లో డెవలప్ అవుతున్నది చూస్తూ ఈరోజు కోడింగ్ ట్యూటర్ వాతావరణాన్ని చూడడానికి, కోడింగ్ ట్యూటర్లో జరుగుతున్న ఈ యజ్ఞం ఏంటి అనేది తెలుసుకోవడానికి అండ్ వారి సలహాలు సూచనలు కూడా మనకి ఇవ్వడానికి ఈరోజు మన ముందున్నారు డాక్టర్ ఎన్వి సురేంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ప్లేస్మెంట్స్లో వారికంటూ ఒక ముద్ర వేసి ఈరోజు వారి అనుభవం మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు. నమస్తే సార్. నమస్తే అండి. సంతోష్ గారు, ఈ యొక్క అంశము ఎవర్ గ్రీన్ టాపిక్. ఎందుకంటే ఈరోజు మారుతున్న యుగానికి అనుగుణంగా విద్యార్థులని మనం తీర్చిదిద్దలేకపోతున్నాం. ఎందుకంటే ఇంజనీరింగ్ విద్యలో నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నామే కానీ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా, ఇండస్ట్రీ నీడ్స్కి అనుగుణంగా మనము ఇండస్ట్రీ అకాడమియా కలిసి పని చేయలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చైనా లాంటి దేశాలలో ఈరోజు ఎక్కువ టెక్నాలజీ విప్లవం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ సపరేట్గా ఉండదు, అకాడమియా సపరేట్గా ఉండదు, కలిసి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు టెక్నాలజీ రంగంలో చైనా లాంటి దేశాలు ఈరోజు అగ్రగామిగా ఉన్నాయి. ఇక్కడ పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ రంగంలో నిష్ణాతులైనటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ అకాడమియాలో లేకపోవడం వల్ల వాళ్ళ చదివిన పరిజ్ఞానం అంతా కూడా కేవలం బుకిష్ నాలెడ్జ్కే వస్తుంది. ఆ చదివినటువంటి కాన్సెప్ట్స్ ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించుకుంటారనేది మనము కోల్పోతూ ఉన్నాం. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కోడింగ్ ట్యూటర్స్ వారు ఈ అంశాలనే ప్రాతిపదికగా తీసుకొని ముఖ్యంగా ఇండస్ట్రీ అవసరాలు ఏమున్నాయి, ఇండస్ట్రీలో ఎటువంటి టెక్నాలజీస్ నేర్చుకుంటే విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క కోడింగ్ ట్యూటర్స్ని స్టార్ట్ చేసి విప్లవాత్మకంగా 500 మంది పై చెలుకు విద్యార్థులను 60 కంపెనీలలో ప్లేస్ చేసినటువంటి ఘనత వీళ్ళకు ఉందని నేను అభినందించడానికి, సంతోషంగా తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. పర్టికులర్గా ఈరోజు డిగ్రీ యొక్క క్వాలిఫికేషన్స్ కన్నా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఈరోజు ఎక్కువ అవసరాలను తీరుస్తున్నంత సమయాన ఈరోజు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంటు స్కిల్ని పెంపొందించుకుంటేనే ఉద్యోగం వస్తుందనేది ఈరోజు మనకి ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం. ఈ స్కిల్ పెంచుకునేదానికి ఏ స్కిల్ పెంచుకోవాలంటే ఇప్పుడు మారుతున్న విప్లవాత్మక టెక్నాలజీస్కి రోజుకు ఒక టెక్నాలజీ వస్తుంది. రైట్ సేఫ్ హ్యాండ్స్ మనం కోడింగ్ ట్యూటర్స్ అని చెప్పొచ్చు. ఈరోజు ఇండస్ట్రీ అవసరాలు ఏ విధంగా మారుతున్నాయనేది నిష్ణాతులైనటువంటి ఆ మేనేజ్మెంట్ టీం, అనుభవజ్ఞులైనటువంటి మేనేజ్ టీం అదంతా కూడా పరిశీలిస్తూ దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తూ రియల్ టైం ప్రాజెక్ట్స్ని డిప్లాయ్ చేయడం ద్వారా ఈరోజు విద్యార్థి యొక్క రియల్ టైం ఎక్స్పీరియన్స్నే కౌంట్ చేసుకునే విధంగా ఈరోజు కంపెనీలు వాళ్ళ యొక్క అవసరాలకి అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా ఈరోజు 500 మంది పైచెలుకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ 60 కంపెనీస్లో ప్లేస్ చేయడం చాలా గర్వకారము. అది నిజంగా అభినందించిన. ప్రజెంట్ ఆ యొక్క సంస్థలో నేను మార్నింగ్ నుంచి ఈరోజు మొత్తం వాళ్ళ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది తీక్షణంగా పరిశీలించిన తర్వాత ఈ యొక్క మాట చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం సార్. మీలాంటి వారి నోట ఇలాంటి ఫీడ్బ్యాక్ వినడం ఇట్ ఈస్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ టు అస్. సార్, మాకు ఒకటి ఆల్వేస్ ఒక క్వశ్చన్ మమ్మల్ని ఎప్పుడు హిట్ చేస్తుంటుంది. ఎవరైతే మన ఫ్లోర్కి వస్తారో, మన వాతావరణం చూసాక మీరు ఎలా అయితే ఈ అనుభవాన్ని ఫీల్ అయ్యారో, ఈవెన్ స్టూడెంట్స్, జాబ్ సీకర్స్ కూడా మన ఫ్లోర్ని చూసి ఇన్ని రోజులు ఎందుకు రాలేదని రిగ్రెట్ అయ్యి ఎక్స్ప్రెస్ చేసిన చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి వెంటనే వారు మన ప్రోగ్రామ్ని చూసి అర్థం చేసుకొని జాయిన్ అయిపోయి వారి కెరీర్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ సార్, మార్కెట్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజెస్ ఎవ్రీ ఇయర్. 4.5 lakhs ఓన్లీ ఇన్ తెలంగాణలో అని చెప్పేసి విన్నాం సార్. సో ఎంతోమంది వచ్చిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా ఇదే, ఎంతోమందికి ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంది అన్న విషయం తెలియాలి. వాళ్ళందరికీ కూడా ఇది రీచ్ అవుతే వాళ్ళ కెరియర్స్కి చాలా హెల్ప్ అవుతుందని. సో వాళ్ళందరికీ తెలియడానికి మనం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. బట్ అలాంటి వారికి మీ సందేశం ఏంటి? అసలు రిక్రూట్మెంట్లో వాళ్ళందరూ జాబ్ సీకర్స్గా ఎందుకు అలా వెళ్ళాల్సి వస్తుంది? అంటే లైక్ ప్లేస్మెంట్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఆర్ నాట్ రీచింగ్ టు దెమ్.
because the companies are not directly picking up from the market or from the college in that vast way that used to be. సో మీ అనుభవం ప్రకారం సార్ ఎర్లియర్ ట్రెడిషన్కి ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న రిక్రూట్మెంట్ మోడల్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? అది మేబీ వాళ్ళకి చాలా మందికి హెల్ప్ అవుతుందేమో. ఈరోజు 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో నేను చెప్తున్నాను ఏంటంటే, కంపెనీ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ కావాల్సినటువంటి స్కిల్ సెట్ కలిగినటువంటి స్టూడెంట్సే ఇక్కడ మనకి అందుబాటులో లేరు. అందుకనే మాకు ఆ రిక్రూట్మెంటు మిగిలిపోతున్నాయన్న విషయమని ఈ యొక్క సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. ఇక్కడ ఆన్ ద అదర్ హ్యాండ్ విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగే రోజులు పోయి, ఆ సెలక్షన్స్ ద్వారా ఆ విద్యార్థి పైన ఒక 4-5 లక్షలు వెచ్చించి, తర్వాత వాళ్ళ యొక్క వ్యవధి కాలాన్ని అంత వెచ్చించి వాళ్ళ ప్రాజెక్ట్స్కి అనుగుణంగా తీర్చిదిద్దుకునే అంత సమయము వాళ్ళ యొక్క బడ్జెట్లు ఈరోజు కంపెనీస్కి లేవు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణటువంటి రెడీమేడ్ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్, రెడీ డిప్లాయబుల్ స్టూడెంట్స్, రెడీ బిల్లబుల్ స్టూడెంట్స్ ఈరోజు ఇలాంటి సంస్థలు అయినటువంటి కోడింగ్ ట్యూటర్స్ ద్వారా రెడీ చేయడం ద్వారా సంస్థలన్నీ కూడా కోడింగ్ ట్యూటర్ వైపు చూస్తున్నాయి. ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు నేర్చుకున్నటువంటి ప్రతి టెక్నాలజీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేస్తారు, దాని నుంచి ఇన్నోవేటివ్ థాట్స్లో నుంచి ఒక బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్ ఎలా చేస్తారనేది ఇక్కడ ఆన్ ద ఫ్లోరు 365 డేసు సీనియర్ ఆర్కిటెక్చర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎందుకంటే ఇది చాలా మంచి వాతావరణం, చాలా మంచి ప్లేస్లో ఉంది, చుట్టూ అంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ యొక్క అనుభవాలను ఇక్కడికి వచ్చి పంచుకుంటున్నారు. కాబట్టి ఈ విద్యార్థులను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కోడింగ్ ట్యూటర్స్ తయారు చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇంత అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఎందుకు కాలేజీలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావటం లేదంటే, ఇక్కడ మనం చదువుకునే చదువు ఒకటి, ఇండస్ట్రీలో అవసరమైన టెక్నాలజీ ఒకటి. ఆ గ్యాప్ని 10 సంవత్సరాల నుంచి గ్యాప్గానే ఉంది. ఎవరు బ్రిడ్జ్ చేయలేకపోతున్నారు. ఆ బ్రిడ్జ్ చేయడంలో తన వంతు పాత్రగా ఈ కోడింగ్ ట్యూటర్స్ ఈ యొక్క ప్లాట్ఫామ్ని డెవలప్ చేసి డే 1 నుంచి, అందుకనే కోడింగ్ ట్యూటర్స్ యొక్క క్యాప్షన్ కూడా యువర్ ఫస్ట్ ఐటీ జాబ్. ఇక్కడ కేవలం ఒక ఉద్యోగం అనేది ఎవరైనా తెచ్చుకోవచ్చు, కానీ ఒక ఐటీ కెరియర్ కోడింగ్ ట్యూటర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే చెప్తామంటే, ఈ యొక్క అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా అర్థం చేసుకొని వాళ్ళకి ఎటువంటి టెక్నాలజీ ఏ విధంగా కావాలనేది సమకూర్చి వాళ్ళకి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ అద్భుత విజయాలు సాధిస్తున్నారు. దీని గురించి చాలామందికి తెలియదు అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో నేర్చుకోగలిగినటువంటి అనుభవం, సత్తా ఉంటే మనం అన్నీ కూడా ఆన్లైన్లోనే నేర్చుకోవచ్చు. కానీ ఎటువంటి పద్ధతిలో నేర్చుకోవాలనే దానికోసంలోనే కోడింగ్ ట్యూటర్స్ నేర్చుకుంటుంటారు. కోడింగ్ ట్యూటర్స్ యొక్క పాత్ర వస్తుంది. అంటే ఒక ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఒక టెక్నాలజీ బేస్డ్ యాప్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కోడింగ్ ట్యూటర్స్ వాళ్ళ యొక్క నిష్ణాతులైనటువంటి ట్యూటర్స్ వాళ్ళ యొక్క యాజమాన్య బృందం నుంచి మనకి విద్యార్థులకు అందిస్తున్నారు. కాబట్టి ఈ 6 నెలల వ్యవధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కావాల్సినటువంటి అన్ని టెక్నాలజీస్ని, అన్ని లక్షణాలని వీళ్ళు సమకూర్చి ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు సక్సెస్ అవుతుంది. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ద స్టూడెంట్స్ టు టేక్ దేర్ ఫస్ట్ ఐటీ జాబ్, and rather than the career in any BPO or any other company which is not at all related to their studies and the career, this is the place where they can come and learn and explore and connect and then develop their future skills. Here the future skills are the most important aspect rather than the degree what they have it in the hands. అని సంతోష్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ సార్. అంటే మీ అనుభవంతో మీరు చెప్పింది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కనెక్టెడ్ టు వాట్ యాక్చువల్లీ ద సిచ్యువేషన్ దే ఆర్ ఇన్ టు సార్. అండ్ 2 విషయాలు మీరు బాగా చెప్పారు. ఒకటి ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మార్కెట్ నీడ్స్ అండ్ ద కరెంట్ ప్రాక్టీసెస్, అండ్ దెన్ ద లెర్నింగ్ అనేది చెప్పారు. మీరు మొబైల్లో కానీ ఆన్లైన్లో నేర్చుకోవడం ఉంటుంది, బట్ ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ తీసుకోవడం అనేది వేరు అనేది. సో ఇక్కడ నేర్చుకోవడం కాదు సార్, ఇక్కడ వచ్చి వాళ్ళు దే ప్రాక్టికల్లీ వర్కింగ్ ఆన్ ద డిఫరెంట్ అప్లికేషన్స్. సో దే ఆర్ గెటింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ దే ఆర్ మూవింగ్ టు ద ప్రాజెక్ట్స్ యాజ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్. అండ్ మీరు చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ ఆస్పెక్ట్ దట్ వీ ఆల్వేస్ ఫోకస్ ఎట్ సార్ ఈజ్ నాట్ ఓన్లీ ది జాబ్ సీకర్స్ ఆర్ ద స్టూడెంట్స్ బట్ దర్ పేరెంట్స్. ఎందుకంటే సార్ ప్రతి వారికి వారి ఒక లైఫ్లో ఎస్పెషల్లీ మన తెలుగు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే సార్ తల్లిదండ్రులు
వారి యొక్క సపోర్ట్తోనే ముందుకెళ్ళడం అనేది పిల్లలు నేర్చుకుంటున్నారు. అండ్ మేము కూడా కోడింగ్ ట్యూటర్ ఆల్సో గోస్ విత్ ద సేమ్ వాల్యూస్ దట్ ఎవ్రీ పర్సన్ కమ్స్ 2 వీక్స్ ఫ్రీ ట్రయల్ ఇస్తున్నాము. దాని తర్వాత ఇఫ్ దర్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ బికాస్ దే రియలైజ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ గోయింగ్ టు బి అండ్ వీ ఇన్వైట్ ద పేరెంట్స్ సమక్షంలో పేరెంట్స్ సమ్మతితోనే మేము వారిని ఆన్బోర్డ్ చేసుకుంటున్నాం. రేపు ఆ పర్సన్ ఈ ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసినప్పుడు పేరెంట్ని పిలిచి వారి ముందే ఇక్కడ డిప్లాయ్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. సో కానీ చాలామంది పేరెంట్స్కి వారికి ఉన్న ఎమోషనల్ ఫీల్ అనేది మాకు తెలుసు సార్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు కనెక్ట్. అండ్ ఎంతోమంది పేరెంట్స్కి కూడా రీచ్ అవ్వాలి. మమ్మల్ని వచ్చి కలిసిన వారు చాలామంది వచ్చి చెప్తున్నారు. సో పేరెంట్స్కి మీ తరపున ఏదైనా సందేశం? ఈరోజు పేరెంట్స్ అందరూ ఒకటే దృష్టిలో ఉంచుకోవాలి. అందరికీ సేమ్ ఐక్యూ లెవెల్స్ కావాలి. మీ ఎదురింటి వాళ్ళో పక్కింటి వాళ్ళో 40 లక్షలు 50 లక్షల ప్యాకేజ్ వచ్చిందని మన వాళ్ళకు కూడా 50 లక్షల ప్యాకేజ్ వస్తుందా అంటే వస్తుంది. కానీ దే షుడ్ స్టార్ట్ ఎ కెరియర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఆ పాయింట్ని వదిలేసుకొని మనము ఎక్కడో అందని ద్రాక్ష గురించి ఆలోచించుకోకూడదు. ఈరోజు మన చుట్టుపక్కన ఉన్న అవకాశాలు ఏది అందిపుచ్చుకొని మన యొక్క భవిష్యత్తుని బంగారు బాటలు వేసుకుంటారనేదే తల్లిదండ్రులు చూసుకోవాలి. అలాంటి ఎంపికలో కోడింగ్ ట్యూటర్స్ ప్రథమాంజలో ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అన్ని డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లాగా వచ్చేసి క్వాలిటీ స్టఫ్ అనేది మనకి తగ్గిపోతూ ఉంది. ఈరోజు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ తన సొంత ఇంటిలో కరెంటు పోతే మళ్ళీ ఎలక్ట్రీషియన్ పెట్టి ఫ్యూజ్ వేసుకోవాల్సినటువంటి ఉంది. ఒక మెకానికల్ ఇంజనీరు తన సొంత బైక్కి ఏమైందనేది కూడా తెలియలేని పరిస్థితులు. అంటే మనం అలాంటి ఇంజనీరింగ్ చదువుతున్నాము కాబట్టి అలాంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంటు అనుభవం కలిగి ఒక 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి మంచి దేశ విదేశాల్లో నుంచి బయటకు వచ్చి చాలా ఐటీ కంపెనీస్ డెవలప్ చేసినటువంటి ఫనీ గారు ఈరోజు ఈ సంస్థను స్థాపించి తన యొక్క అనుభవాన్ని అంతా రంగరించి ఇలాంటి గ్రామీణ పేద విద్యార్థులకు ఒక మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్థని ఒక ఐటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జింగ్లాగా నడపడం నిజంగా సంతోషదాయకం. ఒక ట్రైనింగ్ కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎలా పనిచేస్తాడో ఆ ఆఫీస్ కల్చర్ కానీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇట్లా ఉండడం కాబట్టి ఇదంతా కూడా మీ యొక్క పిల్లల భవిష్యత్తు యొక్క వర్కింగ్ కల్చర్ని వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా చేస్తుంది. కాబట్టి ఒక ఆప్షన్ను బై ఛాన్స్ తీసుకోకుండా బై చాయిస్ తీసుకోవాలని నేను తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ మెసేజ్. అండ్ తల్లిదండ్రులకి ఇలాంటి వివరంగా చెప్పేవారు ఉండడం కూడా చాలా అవసరం. దట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ ఆల్వేస్ లుక్ ఫర్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ ద ఎంటైర్ మోడల్ అండ్ పుట్టింగ్ ఇట్ ఇన్ అ రైట్ వే అండ్ గివింగ్ ద రైట్ మెసేజ్ టు ద రైట్ పీపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్ వాజ్ Dr. Surendra Babu Garu and every student, especially for you all, you always speak about placements from your colleges, right? So every college has a placement cell and the entire state, the placement, the wing is actually being monitored by Surendra Babu Garu and vari message it is definitely going to be a direction for you if you really understand the worth of understanding how to go at this stage, and definitely you would choose to come to Coding Tutor. We hope that this message really helps you and even parents ki kuda varu ichina sandesham meeku chaala help avutundani mem aashistunnamo, and we look forward to seeing you on floor. Oka 2 weeks free trial you can come and experience. You don't need to worry about anything. Just come here as a junior software engineer, spend your 2 weeks of time on our floor, and then you decide how you want to proceed in your career. Thank you so much. Coding Tutor, your first IT job. Call us to join 9697 969788.